ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత విషయంలో కేంద్ర ప్రభుత్వం బిల్లు తీసుకొచ్చింది. చట్టంగా రూపుదాల్చినటువంటి పరిస్థితి. అదే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ కూడా అదే సమయంలో కొత్తగా ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు. ముఖ్యంగా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ 3 ప్రాంతాలని రాజధానిగా డిక్లేర్ చేస్తుంటే ఒక ఎకనామికల్ యాక్టివిటీ ఉంటుంది. 0 డే నుంచే ఇన్కమ్ జనరేషన్ ఉంటుంది. ఒక ప్లాన్ బిగా పరిశీలిస్తే బాగుంటుందనే ఒక సూచన ఏదైతే చేశారో అప్పటి నుంచి ఒక పెద్ద ఎత్తున రాష్ట్రంలో దీనిపై చర్చ నడుస్తుంది. అదే సమయంలో ఇప్పటికే ప్లాన్డ్ గా కట్టినటువంటి రాజధానులు దేశంలో కానీ విదేశాల్లో కానీ ఏ విధంగా విఫలమయ్యాయనే వాస్తవాలు కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. సో ఈ వివరాలపై మనతో మాట్లాడేందుకు మనతో జాయిన్ అవుతున్నారు సీనియర్ జర్నలిస్ట్ విశ్లేషకులు శంకర్ గారు విజయవాడ నుంచి. నమస్తే. నమస్తే రెహమాన్ గారు. ఈ మావిగన్ ప్రతిపాదన ఏదైతే వైఎస్ జగన్ తీసుకొచ్చారో దీనిపై అసలు వాస్తవంగా గ్రౌండ్ స్థాయిలో ఎలాంటి చర్చ ఏదైనా నడుస్తుందా? ఒకవేళ నడుస్తుంటే దాని యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయి? రెహమాన్ గారు, ఈ మావిగన్ ప్రతిపాదన కరెక్ట్ గా మీరన్నట్టుగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టానికి సవరణ చేస్తూ లోక్సభలో తీర్మానం ప్రవేశపెట్టిన రోజు వచ్చింది. ఆ రోజే జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా ఈ అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. ఈ విషయం ప్రస్తావనలోకి రాగానే తొలుత జగన్మోహన్ రెడ్డి మీద విస్తృతమైనటువంటి ట్రోలింగ్ చాలా తీవ్రమైనటువంటి రీతిలో సాగింది. జగన్మోహన్ రెడ్డిని ఎద్దేవా చేస్తూ, భారీగా ఎగతాళి చేస్తూ అనేక రకాల మీమ్స్ తో వైరల్ అయింది. అయితే అలా నెగిటివ్ క్యాంపెయిన్ ద్వారా వైరల్ అయినటువంటి మావిగన్ క్రమంగా తిరిగి తొలుత న్యూట్రల్, ఇప్పుడు పాజిటివ్ అంశంగా మారుతున్నట్టుగా చెప్పాల్సి ఉంటుంది. ఎందుకు చెప్పాలి అని అంటే, ఈరోజు స్వయంగా ముఖ్యమంత్రి బాపట్ల జిల్లా వేమూరులో జరిగినటువంటి సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ మావిగన్ జగన్మోహన్ రెడ్డి కొత్తగా చెప్పడం ఏముంది, మేమే అదంతా అమలు చేస్తున్నాం, ఇప్పటికే సిఆర్డిఏలో ఉన్నది కూడా అదే అంటూ మావిగన్ ని బలపరిచే రీతిలో, మావిగన్ నిజంగానే ఆచరణ సాధ్యం, అది వాస్తవ రూపం దాల్చాల్సిన అవసరం ఉంది అంటూ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి వాదనని మరింత ముందుకు తీసుకెళ్లేలా సీఎం మాటలున్నాయి. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదన చేసినప్పుడు ట్రోల్ చేసి, ఆ తర్వాత నారా లోకేష్ లాంటి వాళ్ళు మావిగన్ అంటే మాయని, వి అంటే విధ్వంసం అని, గన్ అంటే గందరగోళం అంటూ ఇలా రకరకాలుగా కామెంట్ చేసినప్పటికీ కూడా చివరికి సీఎం మాత్రం ఈరోజు మావిగన్ అనేది అంగీకరించాల్సిన పరిస్థితి వచ్చిందంటే దాని చుట్టూ ఎలాంటి చర్చ సాగుతుందన్నది మనందరికీ ఇట్టే అర్థమవుతుంది. అయితే మొత్తంగా మావిగన్ ఆచరణ సాధ్యమా? ఈ 3 నగరాలు ఒక రాజధానిగా చేస్తే కలిగేటువంటి ప్రయోజనం ఎంత? దాని ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి భారం లేకుండా ప్రజలకు ఎంత మేరకు సౌకర్యవంతమైనటువంటి రాజధాని వస్తుంది? వీటి చుట్టూ జరగాల్సిన చర్చ అయితే ఇప్పటి వరకు సాగలేదు. ఇప్పటి వరకు పూర్తిగా జగన్మోహన్ రెడ్డి అలాంటి పేరు పెడతారా, ఆ పేరు పెడితే ఇంకో నగరం కలిపితే ఇంకా బూత్ పదాలతో కూడా చాలా వస్తున్నాయి కదా, ఇలా రకరకాలైనటువంటి చర్చ అయితే చాలా పెద్ద స్థాయిలో సాగింది. కానీ ఇప్పుడు క్రమంగా అవన్నీ వైదొలిగి అంతా కళ్ళు తెరిచే పరిస్థితి వస్తున్నట్టుగా భావించాల్సి ఉంటుంది. నెమ్మదిగా ఈ ప్రతిపాదన ఆచరణ సాధ్యమే, ఆచరణాత్మకమే, ప్రయోజనమే, రాష్ట్రానికి మేలు చేసే విషయమే అనేటువంటి దిశలో చాలా మంది అడుగులేస్తున్నటువంటి రీతిన ఉంది అనడానికి ముఖ్యమంత్రి మాటలే ఒక ఉదాహరణ అన్నట్టు. అయితే ముఖ్యమంత్రి చెప్పిన దాంట్లో వాస్తవం ఎంత? ఆయన ఇప్పటికే నిజంగానే సిఆర్డిఏ పేరుతో మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నారా అంటే ఇప్పటి వరకు అలాంటి ప్రయత్నం కూడా జరగలేదు. నిజానికి సిఆర్డిఏలో మచిలీపట్నం లేదు, సీఎం చెప్పేశారు. ఉన్నప్పటికీ విజయవాడ, గుంటూరు నగరాలకి ఈ రాజధాని నిర్ధారణ చేసిన తర్వాత నయా పైసా అదనపు ప్రయోజనం వనగూరిన దాఖలాలు లేవు. ఇప్పటి వరకు 29 గ్రామాల్లో మాత్రమే రాజధాని పేరుతో అభివృద్ధికి పూనుకున్నారు. ఇప్పుడు కొత్తగా సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్ పేరుతో మరొక 7-8 గ్రామాలని అందులో విలీనం చేసే ప్రక్రియకు ప్రారంభించారు. అంటే మొత్తంగా తొలి విడతలో 54,000 ఎకరాలు, సెకండ్ ఫేజ్ లో 20,700 ఎకరాలు, మొత్తం కలిపితే సుమారు 75,000 ఎకరాల ప్రాంతాన్ని మాత్రమే రాజధానిగా రాష్ట్ర ప్రభుత్వం పరిగణిస్తుంది. అక్కడ మాత్రమే అభివృద్ధి కార్యక్రమాలకు పూనుకుంటుంది. అక్కడ మాత్రమే అప్పు తెచ్చినటువంటి నిధులంతా వెచ్చిస్తోంది. అక్కడ మాత్రమే అన్ని రకాల కార్యక్రమాలకి ఇంతకాలంగా పూనుకుంటోంది. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ ప్రతిపాదన తీసుకొచ్చిన తర్వాత అబ్బెబ్బే లేదు, మేము మొత్తం అభివృద్ధి చేస్తున్నాం, మావిగన్ అన్న సిఆర్డి అన్న అంతా ఒకటే, ఆ ప్రాంతాన్ని అంతా మేము దృష్టి పెట్టాం, అక్కడ కూడా కేంద్రీకరించాం, అక్కడ కూడా అభివృద్ధి చేస్తున్నాం అని చెప్పుకునే దిశలో ప్రభుత్వం దిగాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఎంతగా ఈ మావిగన్ ఎఫెక్ట్ ఉందో, దీని తాకిడి ఏ స్థాయిలో సాగుతుందో
జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదన విషయం ఎలా జనాల్లోకి వెళ్ళిందో ముఖ్యమంత్రి చెప్పినటువంటి మాటలు మనందరికీ ఇట్టే తేటతెల్లం చేస్తాయని మనం భావించవచ్చు. అంటే వాస్తవానికి ఇక్కడ మావిగన్ అంశం ఎప్పుడైతే వైఎస్ జగన్ తెరపైకి తీసుకొచ్చారో ఆ వెంటనే కూటమి ప్రభుత్వం ఒక విధంగా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పూర్తిగా డిఫెన్స్ లో పడిపోయింది. ఈ డిఫెన్స్ నుంచి ఇప్పుడు బయటపడేందుకే ఈ తరహా మాటలు చెప్తున్నారని అనుకోవచ్చు. ఎస్, వాస్తవానికి ప్రభుత్వం తొలుత దీన్ని చాలా లైట్ తీసుకుంది. జగన్మోహన్ రెడ్డిని ఎగతాళి చేయడం ద్వారా, ట్రోల్ చేయడం ద్వారా ఈ విషయాన్ని డైవర్ట్ చేయొచ్చు, అసలు ఆ ప్రస్తావన రాకుండా చెయ్యొచ్చు అనేటువంటి వ్యూహానికి దిగింది. అలాంటి ప్రయత్నం చాలా తీవ్ర స్థాయిలో చేసింది. కానీ అది బెడిసి కొట్టింది అనడానికి ముఖ్యమంత్రి మాటలు సంకేతం. అయితే ప్రభుత్వం చేసినటువంటి ప్రయత్నాలన్నీ బూమరాంగ్ అయిన తర్వాత మావిగన్ అనేది నిజంగా ఆచరణ సాధ్యమే అనేటువంటి ఒక వాదన ఇంకా ఇంకా బలపడుతున్నటువంటి కొద్దీ ప్రభుత్వం మీద ఒత్తిడి పెరుగుతుందని చంద్రబాబు నాయుడు ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఇన్నాళ్ళుగా చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి మీద చాలా తీవ్రమైనటువంటి స్థాయిలో విమర్శలు చేస్తూ వచ్చారు. కూటమి క్యాంపు నుంచి వచ్చినటువంటి విమర్శల్లో జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రం నడిబొడ్డిన మధ్యలో రాజధాని ఏర్పాటు చేయడం ఇష్టం లేదు, జగన్మోహన్ రెడ్డికి ఒక కులం, అందులో కూడా కమ్మ కులస్తులు మెజారిటీ ఉంటే ఆ ప్రాంతంలో ఉండడానికి ఇష్టం ఉండదు, జగన్మోహన్ రెడ్డికి కమ్మ వ్యతిరేకత నరనరాన జీర్ణించుకుని ఉంది, ఇలాంటి వాదనలన్నీ తీసుకొచ్చారు. కానీ ఇప్పుడు తీరా చూస్తే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ప్రతిపాదన పక్కాగా చంద్రబాబు నాయుడు ఇన్నాళ్లుగా చెప్తున్నటువంటి మాటలకి భిన్నమైనటువంటి రీతిలో ఉంది. అందులోనూ రాష్ట్రం నడిబొడ్డునే రాజధాని ప్రతిపాదన చేశారు. రాష్ట్రం నడిబొడ్డున అందులో కూడా కమ్మ కులస్తులు మెజార్టీగా ఉండే కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలో రాజధాని ప్రతిపాదన తీసుకొచ్చారు. తద్వారా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే మెజార్టీగా లాభపడేది కమ్మ కులస్తులే అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఆ ప్రతిపాదన తీసుకురావడంతో అలాంటి పెద్ద చర్చకి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆస్కారం ఇచ్చారు. అదే చర్చ జనాల్లోకి ఇంకా విస్తృతంగా వెళ్ళి అదే మెజార్టీ మొగ్గు చూపితే అది చంద్రబాబు నాయుడికి చాలా పెద్ద సమస్యగా మారేందుకు ఆస్కారం ఉంటుంది. చంద్రబాబు నాయుడు ఇన్నాళ్ళుగా చేస్తున్న ప్రచారం అంతా ఒట్టి వృధా ప్రయాసగా మారడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి వాదన, జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదన అన్ని ప్రజల్లో నాటుకునేటువంటి దానికి ఆస్కారం ఉంటుంది. అలాంటి పరిస్థితి వస్తుందనేటువంటి కలవరం ఇప్పుడు కూటమిలో మొదలయ్యింది. ఆ కంపరమే చంద్రబాబు మాటల్లో ప్రతిధ్వనిస్తోంది. ఇది నిజంగా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ప్రతిపాదన ప్రజల్లోకి విస్తృతంగా వెళ్ళుతున్నటువంటి తరుణంలో ఆ వాదనకే అంతా మొగ్గు చూపితే అదే ప్రయోజనమని ఇప్పటికే మొదలైనటువంటి చర్చ నేపథ్యంలో దానికి అడ్డుకట్ట వేయకపోతే కేవలం ట్రోల్ చేసో జగన్మోహన్ రెడ్డి ప్రాంత ద్వేషనే ఒక ముద్ర వేసో జగన్మోహన్ రెడ్డి వల్ల అభివృద్ధి వెనుకబడిపోతుందని, అమరావతికి వ్యతిరేకమని, దేశం అంతా అన్ని పార్టీలు ఒకవైపు ఉంటే జగన్మోహన్ రెడ్డి ఇంకో వైపు ఉన్నారని ఇలాంటి ప్రచారం చేయడం ద్వారా అసలు ప్రయోజనం నెరవేరదు, మావిగన్ని అడ్డుకోలేం అనేటువంటి వాస్తవంలోకి కూటమి నేతలు వస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఆ వాస్తవంలోకి వస్తున్నటువంటి నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు ఈ తీరున మాట్లాడుతున్నారని మనం అంతా అనుకోవాల్సి ఉంటుంది. అయితే ఒకటి ఇక్కడ ఎప్పుడైతే మావిగన్ ప్రతిపాదన తీసుకొచ్చారో ముఖ్యంగా మచిలీపట్నం నుంచి మొదలైతే ఇటు విజయవాడ, గుంటూరు మీదుగా మధ్యలో ఉన్నటువంటి కంకిపాడు గాని, పోరంకి గాని, ఉయ్యూరు గాని, ఈ దుగ్గిరాలు గాని, ఈ గ్రామాలన్నింటిలో రియల్ ఎస్టేట్ ఏదైతే మొన్నటి వరకు నిశ్చలంగా ఎటువంటి చలనం లేకుండా ఉందో అలాంటి అక్కడ రియల్ ఎస్టేట్ రంగంలో ఒక మూమెంట్, ఒక కదలిక వచ్చింది. నెమ్మదిగా అక్కడ రేట్లు కూడా ఊపందుకున్నాయి అనేది రియాలిటీ వర్గాల నుంచి వస్తున్నటువంటి సమాచారం. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి? వాస్తవానికి ఈ ప్రాంతంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు లేదంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కొత్తగా మావిగన్ ప్రతిపాదన తీసుకొచ్చిన తర్వాత మాత్రమే కాదు, 2014లో సిఆర్డిఏ చట్టం తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు అమరావతిని రాజధానిగా ప్రకటించిన తర్వాత ఆ 29 గ్రామాల్లో కన్నా ఈ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ ప్రాంతం మధ్యలోనే ఎక్కువ అభివృద్ధి జరిగింది. మొత్తం రియల్ ఎస్టేట్ కావచ్చు, కొత్త వ్యాపార సంస్థలు కావచ్చు, అనేక పరిశ్రమలైనా ఏదైనా ఈ ప్రాంతంలో మాత్రమే ఇప్పటి వరకు వస్తున్నాయి. అంతెందుకు చంద్రబాబు నాయుడు పార్టీ తెలుగుదేశం ప్రధాన కార్యాలయం కూడా ఇప్పుడు విజయవాడ, గుంటూరు మధ్యలో హైవేని ఆనుకునే నిర్మించారు. పవన్ కళ్యాణ్ పార్టీ కార్యాలయం జనసేన కూడా ఇదే మావిగన్ పరిధిలోనే నిర్మించారు, అమరావతిలో నిర్మించలేదు. తెలుగుదేశం, జనసేన పార్టీ కార్యాలయాలు కూడా మావిగన్ పరిధిలోనే ఉన్నాయి. చాలా కీలకమైనటువంటి విషయం. అంటే ఎక్కడ అభివృద్ధి అవుతున్నట్టు, ఎక్కడ ప్రధానమైనటువంటి అభివృద్ధి కేంద్రీకరించబడినట్టు, చంద్రబాబు నాయుడు అంతగా చెప్తున్నటువంటి అమరావతి 29 గ్రామాల కన్నా ఇప్పుడు అది కొంత సెకండ్ ఫేజ్ లో పొడిగించవచ్చు. కానీ ఎంత పొడిగించినప్పటికీ అభివృద్ధి అంతా విజయవాడ, గుంటూరు మధ్య,
విజయవాడ మచిలీపట్నం మధ్య మాత్రమే ఈ 15 ఏళ్ల 12 ఏళ్ల అనుభవం మనకు చెప్తున్నటువంటి పాఠం ఇక్కడే అభివృద్ధి కేంద్రీకృతమవుతుంది. భవిష్యత్తులో కూడా అభివృద్ధి అయ్యేందుకు ఆస్కారం ఉంది. ఎక్కువ అవకాశాలు ఉన్నటువంటి అనేక రకాలుగా డెవలప్మెంట్ గా ఆస్కారం ఉన్నటువంటి ప్రాంతంగా దీన్ని మనం చూడాల్సి ఉంటుంది. అందుకే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదన రాగానే ఈ ప్రాంతంలో మరింతగా కదలికి మరింతగా అనేక రకాల మార్పులకి మీరన్నట్టు రియల్ ఎస్టేట్ లో గాని ఇతర రంగాల్లో గాని అనేక రకాలైనటువంటి పరిణామాలకి ఎక్కువ ఆస్కారం కలుగుతుందని మనం చెప్పాల్సి ఉంటుంది. రైట్. ఒక వాస్తవానికి ఎప్పుడైతే ఈ మావిగన్ ప్రతివాదనకు సంబంధించినటువంటి అంశం పెద్ద ఎత్తున ఇప్పుడు చర్చకు నడుస్తుందో, వాస్తవానికి ఈ చర్చ కంటే ముందు ఒక ట్రోలింగ్ అంశం కింద మారింది. వైఎస్ జగన్ కూడా కావాలనే మావిగన్ అనే పేరుని ఒక ట్రోలింగ్ కి ఇది ట్రోలింగ్ కోసం వైరల్ అవ్వాలి, ఆ తర్వాత దీనిపై చర్చ దానంతట అదే స్టార్ట్ అవుతుందనే ముందస్తు ఆలోచనలో భాగంగానే ఈ పదాన్ని వదిలినట్టు కూడా ఒక స్ట్రాటజీ కింద వదిలినట్టుగా తెలుస్తుంది. దీనిపై మీకు ఏమైనా సందేహాలు ఉన్నాయా? నిజానికి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఈ ప్రతిపాదన తీసుకొచ్చినప్పుడు కరెక్ట్ గా వారం రోజులు దాటుతుంది. వారం యా, రోజుల యా. క్రితం ఈ ప్రతిపాదన తీసుకొచ్చినటువంటి నాడే ఆయన చాలా క్లియర్ గా చెప్పారు. గుంటూరులో జియుఎన్ జగన్ లో గన్ ఉంది కాబట్టి గుంటూరులో గన్ ఉంది, మీకు ఇష్టం లేకపోతే వేరే పేరు పెట్టొచ్చు, ఏ పేరైనా పెట్టండి అంటూ ఆయన చాలా సూచనగానే మాట్లాడారు. ఇది ఖచ్చితంగా ట్రెండ్ అవుతుంది, ఇది దీని మీద చర్చ జరుగుతుంది. యా. ఇలాంటి మాటలు మాట్లాడడం ద్వారా నెగిటివ్ గా అనేక రకాలుగా దీని చుట్టూ ప్రత్యర్థులు అనేక రకాల ప్రయత్నాలు చేస్తారు అని ఊహించే ఆ మాట మాట్లాడినట్టుగా ఆ రోజు ఆయన ప్రజెంట్ చేసినటువంటి తీరు మనకు అర్థమవుతుంది. ఏప్రిల్ 1 నాడు ఆ మాట మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి ఏప్రిల్ 8వ తారీఖున తాడేపల్లిగూడెం పార్టీ కార్యకర్తలతో నిర్వహించినటువంటి సమీక్షలో మరింత ఎలాబరేట్ గా మావిగన్ అంటే ఏంటి, ఎందుకు ప్రతిపాదించారు, దాని వెనక అసలు లక్ష్యం ఏంటి, దాని ఉద్దేశం ఏంటి, ఇదంతా చాటే ప్రయత్నం చేశారు. అంటే తన ప్రతిపాదన చాలా దీర్ఘ దృష్టితో చేసింది, చాలా దూరదృష్టితో అనేక రకాల రాష్ట్ర ప్రయోజనాలు ఆశించి చేసింది అనేటువంటి దానికి ఆయన మరింత వివరణాత్మకంగా చెప్పడానికి ప్రయత్నం చేశారు. తను పూర్తిగా మావిగన్కే కట్టుబడి ఉంటామని, మావిగన్ అన్నది ఒక ప్రత్యామ్నాయ ప్రణాళికని, మావిగన్ ద్వారా మాత్రమే రాష్ట్రానికి ప్రయోజనం వనగూరుతుందని ఆయన చెప్పడానికి ప్రయత్నం చేసినట్టుగా నిన్నటి సమావేశంలో జగన్మోహన్ రెడ్డి మాటలను బట్టి మనకు అర్థమవుతుంది. అంటే తొలుత ఆయన ప్రతిపాదించినప్పుడు దీని మీద నెగిటివ్ గా వివిధ రకాలుగా ప్రత్యర్థులు ట్రోల్ చేసే ప్రయత్నం ఉండొచ్చని భావించినట్టుగానే చెప్పాల్సి ఉంటుంది. దానికి మళ్ళీ వారం తర్వాత వివరణ ఇచ్చినటువంటి తీరు చూస్తే పక్క ప్రణాళికాబద్ధంగానే ఇదంతా ఆయన క్యాంపెయిన్ గా చేస్తున్నారా అని మనం కూడా అనుకోవాల్సి ఉంటుంది. సో వాస్తవానికి ఈ క్రమంలోనే అంటే ఈ మావిగన్ పేరుపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది, క్రమంగా ప్రజల్లోకి వెళ్తుంది. కాబట్టి దీనికి చెక్ పెట్టాలనే ఉద్దేశంతో ఈ వీకెండ్ కామెంట్స్ ఏదైతే ఆర్కే ఆంధ్రజ్యోతిలో ఒక తొలి పలుకుల పేరిట విష పలుకులను వెదజల్లే ప్రయత్నం జరిగిందో, వీటిని కూడా ఈ దృష్టి మళ్లించడానికి అని చెప్పాల్సి వస్తుందా? అలాంటి అనుమానాలు కూడా బలంగా ఉన్నాయండి. ఎందుకంటే ఆయన రాసిన కొత్త పలుకు పేరుతో రాసినటువంటి కథనంలో ఆయన చెత్త పలుకులే టీవీలో ఏబిఎన్ ఛానల్లో రాసినటువంటి వాడినటువంటి పదాలకి మరుసటి రోజు పత్రికలో ముద్రించినటువంటి రాసినటువంటి పదాలకి చాలా వైరుధ్యం కనిపిస్తుంది. వైఎస్ఆర్సీపీ శ్రేణులను ఉద్దేశించి రాధాకృష్ణ చేసినటువంటి ఆ కామెంట్స్ ప్రభావం తీవ్రంగా ఉంటుందని, అలాంటి నీచమైన పదజాలం ప్రయోగించకూడదని, అలాంటి మాటలు మాట్లాడితే అనేక మంది హృదయాలకు దెబ్బ తీసేలా, అనేక మంది మానసికంగా దెబ్బ కొట్టేలా పరిస్థితి ఉంటుందని, చాలా మందిని కించపరిచే పరిస్థితికి అది దారి తీస్తుందని, దానివల్ల చట్టపరమైన చిక్కులు కూడా తప్పవని ఏబిఎన్ మేనేజ్మెంట్ కూడా అంచనా వేసినట్టు చెప్పాల్సి ఉంటుంది. అందుకే టీవీలో చెప్పినటువంటి మాటల్ని పేపర్లో రాకుండా జాగ్రత్త పడ్డారు. తప్పు జరిగిందని గుర్తించారు. తప్పు జరిగిందని గుర్తించినటువంటి ఏబిఎన్ మేనేజ్మెంట్ ఆ తప్పుకి వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేసిన తర్వాత, దాని మీద నిలదీసిన తర్వాత, దాని మీద తీవ్రంగా ఖండించిన తర్వాత అధికారికంగా క్షమాపణ చెప్పుంటే ఎటువంటి సమస్య ఉండకపోయేది. ఇంత వివాదం కూడా రాజుకునే అవకాశం లేదు. ఏబిఎన్ ఆఫీసుల మీద దాడి చేశారని, ఏబిఎన్ మీద ఏకంగా పత్రికా స్వేచ్ఛనే కాలు రాస్తున్నారని, ఇలా రకరకాల మాటలు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉండేదే కాదు. అయినా సరే ఆ పరిస్థితికి తీసుకొస్తున్నారంటే తప్పు చేశామని తెలిసిన తర్వాత కూడా ఆ తప్పును సమర్థించుకోవడమే తప్ప తప్పుకి క్షమాపణ చెప్పాలనేటువంటి ఉద్దేశానికి రావడం లేదంటే, ఆ తప్పు జరగకుండా భవిష్యత్తులో జాగ్రత్త పడతామని చెప్పడానికి కూడా సిద్ధం కావటం లేదంటే పక్కాగా ఇది ప్రణాళికాబద్ధంగా చేస్తున్నటువంటి ప్రయత్నంగానే భావించాల్సి ఉంటుంది. డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే ఇలాంటి ప్రయత్నాలు చేశారని మనం అనుకోవాల్సి ఉంటుంది. లేదంటే ఈ వివాదం ఇంతవరకు రావాల్సిన
చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ఒక మీడియా సంస్థ అధినేతను నేరుగా పేరు పెట్టి మేము అధికారంలోకి వస్తే నీ సంగతి చూస్తాం అని బెదిరించాల్సినటువంటి పరిస్థితి రావడం అత్యంత దురదృష్టకరం, అత్యంత విచారకరమైనటువంటి పరిణామం. ఇలాంటి పరిస్థితులకు కారణం పక్కగా ఏబిఎన్ ఎండి రాధాకృష్ణ వైఖరి. ఆయన తన వైఖరికి, తన తీరికి, తన మాటలకి, తన పదాలకి క్షమాపణ చెప్పుంటే వివాదం ఇంతవరకు రాకుండా ఎప్పుడో సమస్య పోయేది. కానీ ఆ వివాదం ముగించకుండా మరింత రాజేయాలని, మరికొంతకాలం పాటు సాగదీయాలని, దాని చుట్టూ చర్చ జరగాలని, అదే వివాదంగా మారి అసలు సమస్య, అసలు వివాదం, అసలు చర్చ డైవర్షన్ జరగాలనేటువంటి రీతిలో ఆ ఏబిఎన్ మేనేజ్మెంట్ తీరు కూడా, ఆంధ్రజ్యోతి యాజమాన్యం కూడా ఆలోచిస్తుందేమోననేటువంటి అనుమానం ఎవరికైనా ఇట్టే కలగక మానదు. ఇక మావిగన్ పక్కన పెడితే అమరావతి ఏదైతే 33,000 లేదా 54,000 లేదా రెండో దశ మూడో దశ అన్ని కలుపుకుంటే 1,00,000 ఎకరాలు, ఈ మొత్తం ఎకరాల్లో ఒక కొత్త ఏమీ లేని చోట నిర్మానుష్యపు భూముల్లో ఒక నగరాన్ని నిర్మించాలనుకోవడం, అది కూడా ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలనే ఒక ప్రయత్నం చేయడం, ఇది దీనికి ఎంతవరకు వయబిలిటీ ఉంటుంది? ఎందుకంటే వాస్తవానికి మన కళ్ళ ముందు ఉన్నాయి ఛత్తీస్గఢ్ రాజధాని నయా రాయ్పూర్ కావచ్చు, లేదా గుజరాత్ రాజధాని గాంధీనగర్ కావచ్చు, లేదా బర్మా రాజధాని నాపిడో కావచ్చు. ఈ కళ్ళ ముందు ఈ ఉదాహరణలు ఉన్నా సరే ప్రభుత్వం ఇంకా అమరావతిపైనే దృష్టి సారిస్తుంది. సో అసలు వయోబిలిటీ ఉందా లేదా, సాధ్యాలు ఎంతవరకు ఉన్నాయి? అటువంటి కొత్త నగరాల్లో, కొత్తగా తలపెట్టే నగరాల్లో జనావాసాలు అక్కడికి షిఫ్ట్ అయ్యే పరిస్థితి ఉంటుందా లేదా? ఎందుకంటే తాజాగా మీరు నయా రాయ్పూర్ లో 4 రోజుల పాటు మీరు అక్కడ పరిశీలించి ఒక సమగ్ర కథనాన్ని కూడా మీరు పబ్లిష్ చేసిన పరిస్థితి, ఈ వాస్తవం ఎలా ఉండబోతుంది ఏంటి అసలు? ఒకటండి, ఎప్పుడైనా ఆంధ్రప్రదేశ్ లాంటి కొత్త రాష్ట్రాలు వచ్చినప్పుడు ప్రభుత్వాలకి క్లారిటీ ఉండాలి. రాజధాని ఏర్పాటు చేయదలుచుకున్నారా, కొత్త నగరం నిర్మించదలుచుకున్నారా, ఇది చాలా క్లారిటీగా ప్రభుత్వాలకు ఉండాలి. ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు సర్కారు కొత్త రాజధాని నగర నిర్మాణానికి పూనుకుంది. నగరాలు నిర్మించడం అంటే ఎలా, ఎప్పుడు సాధ్యమవుతుంది? ఉదాహరణకి హైదరాబాద్, ఇప్పుడు చెప్తున్నట్టుగా అందరూ హైదరాబాద్ రూపశిల్పి, సైబరాబాద్ శిల్పి, సైబరాబాద్ కి ఫౌండేషన్, అది ఇది అన్ని చంద్రబాబుకి చెప్పేటువంటి తీరున సైబరాబాద్ ఎలాగ అభివృద్ధి అయింది? సైబరాబాద్ లో ఐటీ ఇండస్ట్రీ వచ్చింది. హైదరాబాదే కాదు, మీరు నోయిడా చూస్తే అక్కడ ఇండస్ట్రీస్ వచ్చినాయి. విశాఖపట్నం చూడొచ్చు, 1980 వరకు విశాఖ ఒక దారి నుండేది. 1980 తర్వాత విశాఖ రూపు హఠాత్తుగా మారింది. గ్రేటర్ విశాఖగా మారడానికి అక్కడ వచ్చినటువంటి ఇండస్ట్రీస్ ఒక కారణం. ఎక్కడైనా సరే నగరాలు అభివృద్ధి కావాలంటే అక్కడ ఇండస్ట్రీస్, ఉపాధి కల్పించే మార్గాలు ఉండాలి. ఉపాధి ఉంటే అక్కడ జనాలు నివసిస్తారు, అక్కడికి వస్తారు, ఆ ప్రాంతం అభివృద్ధి అవడానికి ఆస్కారం ఉంటుంది. ఉపాధి లేని నగరాలు ఏవి కూడా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు అభివృద్ధి అయిన దాఖలాలు లేవు. అందుకు మీరు చెప్పినటువంటి అనేక నగరాలు మన రాష్ట్రంలో ఇటీవల మేము పర్యటించి వచ్చినటువంటి నవా రాయ్పూర్ ఒకటి. నవా రాయ్పూర్ అద్భుతమైనటువంటి నగరం. చెప్పాలంటే అమరావతి కన్నా పక్కా ప్రణాళికగా పటిష్టమైనటువంటి ప్రాంతంలో నిర్మించారు. అమరావతి వరద ప్రభావిత ప్రాంతంలో నిర్మిస్తున్నారు. అమరావతిలో వరద నివారణకే వేల కోట్ల రూపాయలు వెచ్చించాల్సి వస్తుంది. ఇప్పటికే ఒక లిఫ్ట్ కొండవీటి వాగు నీటిని తోడి కృష్ణానదిలో పోయడానికి నిర్మించారు. మరొక లిఫ్ట్ నిర్మాణంలో ఉంది. కొండవీటి వాగు వెడల్పు చేయాల్సి వస్తుంది. వరదొస్తే అమరావతి నగరం ముంపు బారిన పడకుండా కాపాడుకోవడం కోసం అనేక వేల కోట్ల రూపాయలు వెచ్చించాల్సిన పరిస్థితి అమరావతిలో ఉంది. కానీ నయా రాయ్పూర్లో, నవా రాయ్పూర్లో అలాంటి పరిస్థితి లేదు. నవా రాయ్పూర్ అత్యంత పటిష్టమైనటువంటి ప్రాంతం. అక్కడ సాయిల్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. అలాంటి ప్రాంతంలో సరైనటువంటి సూటబుల్ ప్రదేశంలో వాళ్ళు రాజధాని నిర్మాణానికి పూనుకున్నారు. అందుకే అమరావతిలో ఇప్పటికే 21,000 కోట్ల రూపాయల్ని అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసింది. చంద్రబాబు నాయుడు తొలి విడత 2019 వరకు 5,500 కోట్లు ఖర్చు చేస్తే ఇప్పటికే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ 2 ఏళ్ల కాలంలో దాదాపు 14-15 వేల కోట్ల రూపాయలు పైబడి ఖర్చు చేసింది. అంటే 21,000 కోట్ల రూపాయలు సుమారుగా ఖర్చు అయిపోయినాయి అమరావతి కోసం. 21,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే ఇప్పటి వరకు అమరావతిలో పూర్తయిన శాశ్వత భవనం, ఏకైక భవనం అది సిఆర్డిఏ ఆఫీస్. సిఆర్డిఏ ఆఫీసు మాత్రమే 21,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన తర్వాత ప్రజలకి అందుబాటులోకి వచ్చింది. అదే నవా రాయ్పూర్ ప్రాజెక్టు చూస్తే కేవలం 9,500 కోట్ల రూపాయలతో అక్కడ విశాలమైనటువంటి సెక్రటేరియట్ ఉంది, విధానసభ ఉంది, ఇతర అనేక రకాల ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి,
విశాలమైన రోడ్లు ఉన్నాయి, ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్లు ఆడడానికి ఇప్పటికే 2 మ్యాచ్లు జరిగినాయి. టీమిండియా సౌత్ ఆఫ్రికాతో, ఇంగ్లాండ్ తో కూడా ఆడింది. అందుకు తగ్గట్టుగా ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వచ్చింది. అనేక రకాల డెవలప్మెంట్ జరిగింది కేవలం 9,500 కోట్ల రూపాయలతో. అంటే 9,500 కోట్ల రూపాయలతో ఐఐఎం, IIIT, దాదాపు 20,000 ఎకరాల్లో రోడ్లు, అన్ని రకాలుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా సిద్ధమైంది. కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి మనం 21,000 కోట్లు ఖర్చు చేస్తే అంత పెద్ద మొత్తం వెచ్చించిన తర్వాత కూడా మనకి ఇక్కడ ఒకే ఒక్క భవనం, శాశ్వత భవనం పూర్తయినట్టు కనిపిస్తుందంటే ఎంత వైరుధ్యం ఉందో, ఎంత బడ్జెట్ తో ఉందో, ఎంత రిస్క్ వ్యవహారమో మనకిట్టే అర్థమవుతుంది. అందుకనే అమరావతిలో కూడా ఇప్పటి వరకు చంద్రబాబు ప్రభుత్వం సిఆర్డిఏ పేరుతో జరిపినటువంటి కేటాయింపులు చూస్తే మనం హోటళ్ళకి భూములు కేటాయించారు, విద్యా సంస్థలకు భూములు కేటాయించారు, అక్కడక్కడ బసవతారకం లాంటి 2-3 ఆరోగ్య సంస్థలకు, వైద్య సంస్థలకు కేటాయించారు. ఇవి కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కి అంటే యూబీఐ లేకుంటే ఎస్బీఐ ఇలాంటి బ్యాంకులకి కొన్నింటికి స్థలాలు కేటాయించారు. అంటే ఇందులో ఏవి కూడా భారీ మొత్తంలో ఉపాధి కల్పించే అవకాశాలు కానీ, లేదంటే కొత్తగా ఉపాధి క్రియేట్ చేయగలిగినటువంటి సామర్థ్యం ఉన్న సంస్థలు కానీ ఏవీ కనిపించట్లేదు. ఇవన్నీ రేపు మళ్ళీ ఇప్పుడు నవారాయ్పూర్ లో జరుగుతున్నట్టే ఉదయం 10 గంటలకి క్యారేజ్ పెట్టుకుని అధికారులు వస్తారు, మళ్ళీ సాయంత్రం 5 అవ్వగానే అధికారులంతా తమ ప్రాంతాలకి తరలిపోతూ ఉంటారు. అందుకే నవారాయ్పూర్ లాంటి నగరాలు కానీ, గాంధీనగర్ కానీ ఇవేమి సక్సెస్ అయినటువంటి దాఖలాలు లేవు. అక్కడ నివాసాలు ఉండి అక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని అక్కడే నగర అభివృద్ధి కోసం తోడ్పడేటువంటి పరిస్థితి కనిపించట్లేదు. ఇది రేపు అమరావతిలో రిపీట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకున్నాయని చెప్పాలంటే ఇప్పటికీ అమరావతి ప్రకటించి 11 ఏళ్ళు నిండిపోయింది, 12 ఏళ్ళు అయిపోతుంది. పుష్కర కాలంలో ఇప్పుడు అమరావతిలో కొత్తగా నివాసం ఉండడానికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరో కనిపించట్లా. ఇంకా చెప్పాలంటే అమరావతికి భూములు ఇచ్చినటువంటి రైతులే అమరావతి ప్రకటనకు ముందు 29 గ్రామాల్లో నివసించినటువంటి జనాలే ఇప్పుడు ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి ఇతర ప్రాంతాలకు వలసపోతున్నారు. అనేక మంది ఉపాధి కోసం విదేశాలకు పోయారు. ఇంకా అనేక మంది ఉపాధి లేక ఆ ప్రాంతం నుంచి వచ్చి విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో స్థిరపడ్డారు. దాంతో 2014తో పోలిస్తే 2026 వచ్చేసరికి అమరావతి ప్రాంతంలో జనాభా తగ్గిపోతోంది. దీని అర్థం ఏంటి? రాజధాని ప్రాంతంగా ప్రకటించిన తర్వాత కూడా జనాభా తగ్గుతుందంటే, కొత్తగా ఎవరో అక్కడ రావటం లేదంటే భవిష్యత్తులో మరో నవారాయ్పూర్ మాదిరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని మారే ప్రమాదం ఉండొచ్చు అనే దానికి ఒక సంకేతంగా చూడాల్సి ఉంటుంది. ఇక ఇప్పటి వరకు ఇతర ప్రాంతాల నుంచి వచ్చి స్థిరపడినటువంటి వాళ్ళంతా కూడా అటు గుంటూరులో అయినా స్థిరపడ్డారు, ఇటు విజయవాడలోనైనా స్థిరపడ్డారు, మధ్యలో మంగళగిరి, తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ లోనైనా స్థిరపడ్డారు. ఇక్కడి నుంచే రోజు సెక్రటేరియట్కి వెళ్ళడం, హైకోర్టుకి వెళ్ళడం, అక్కడ ఉన్నటువంటి కార్యకలాపాలు చూసుకోవడం, సాయంత్రం మళ్ళీ తిరిగి రావడం, ఇదే పని 12 ఏళ్ళుగా చేస్తున్నారు. 12 ఏళ్లుగా ఇక్కడే స్థిరపడి ఈ ప్రాంతాల్లోనే ఏర్పాటు చేసుకున్నటువంటి వాళ్ళు రేపు అమరావతి అభివృద్ధి అయిన తర్వాత, ఎన్నాళ్ళకి అభివృద్ధి అవుద్దో ఎవరికి తెలియదు, ఒకవేళ అభివృద్ధి అయిన తర్వాత ఇక్కడ స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్నటువంటి జనం మళ్ళీ అటు అమరావతి షిఫ్ట్ అయ్యే అవకాశం ఎంత? 15-20 కిలోమీటర్ల దూరానికి రోజు వెళ్ళొస్తారా? అక్కడికే వెళ్ళి మళ్ళీ స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకుంటారా? ఇలాంటి అనేక ప్రశ్నలు ఉన్నాయి. కాబట్టి రాజధాని నగరం అభివృద్ధి చెయ్యాలంటే, అభివృద్ధి కావాలంటే ఏ ప్రాంతమైనా అక్కడ ఉపాధి కల్పించే అవకాశాలు ఉండాలా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రాజెక్టులో ఎక్కడ ఉపాధికి ప్రయత్నమే లేదు, ఉపాధి కల్పించే అవకాశాలే కానరావడం లేదు. కాబట్టి రాజధానిలో కొత్తగా జనం వచ్చే అవకాశం లేదు. ఒకవేళ వద్దామే అనుకున్నా ఇప్పుడు అమరావతిలో ఉన్నటువంటి రేట్లు, ఇప్పుడు అమరావతిలో ఉన్నటువంటి పరిస్థితులు, దాని రీత్యా కూడా సామాన్య జనం వచ్చి అమరావతిలో స్థిరపడడానికి అవకాశం ఉండదు. ఛత్తీస్గఢ్ లో నవారాయ్పూర్ లో నేరుగా ఛత్తీస్గఢ్ స్టేట్ హౌసింగ్ బోర్డు అన్ని రకాల తరగతులకు కూడా అనువైనటువంటి నివాసాలు ఏర్పాటు చేసింది. ముఖ్యంగా అక్కడ విల్లాల దగ్గర నుంచి సామాన్యుడు నివసించే సింగిల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ల వరకు కూడా సిద్ధం చేసింది. అంటే సాధారణ రోజువారీ కూలీ కూడా చిన్న భవనంలో నివసించడానికి అనుగుణంగా అక్కడ సిద్ధం చేసింది. కానీ మరి అమరావతిలో అలాంటి ప్రయత్నమే లేదు. చివరికి జగన్మోహన్ రెడ్డి ఒక్కొక్కరికి సెంటు భూమి చొప్పున చాలా మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తే అట్టే అమరావతిలో పేదలు ఉండడానికి లేదు, R5 జోన్ వస్తే మొత్తం అమరావతి ప్రణాళిక అంతా దెబ్బతినిపోతుంది అంటూ వాళ్ళకి ఇచ్చినటువంటి పట్టాలన్నీ కూడా రద్దు చేసి వెనక్కి పంపించేశారు. అంటే పేదలకు చోటు లేదు, మిడిల్ క్లాస్ కొనుగోలు చేయలేరు. ఇక డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు మినహా అమరావతిలో ఉండగలిగే అవకాశం లేదు. ఆ డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు విజయవాడ, గుంటూరు లాంటి నగరాలు వదిలేసి అమరావతిలో రాగలిగే వాళ్ళు ఎంతమంది? ఎవరు రాకపోతే అమరావతి పరిస్థితి ఏంటి? నవారాయ్పూర్, గాంధీనగర్ ఇలాంటి పరిస్థితి రాదని
గ్యారంటీ ఏంటి? ఇలాంటి అనేక ప్రశ్నలు ఇప్పుడు మన కళ్ళెదురుగా కనిపిస్తున్నాయి. అంటే అంత అయితే పెద్ద ప్రాజెక్టు కట్టిన తర్వాత అయితే అదే అడగబోతున్నాను. వాస్తవానికి నవారాయ్పూర్ నిర్మించి ఇప్పటికి ఎన్నేళ్లయింది? ఆ తర్వాత ఇప్పుడు నవారాయ్పూర్లో జనాభా ఎంతమంది ఉన్నారు? నాకు తెలిసినట్టు వరకు మీరు పబ్లిష్ చేసిన కథనంలో నేను చూసినంత వరకు సాయంత్రం 6 దాటితే తాళాలు వేసుకుని వెళ్ళిపోతున్నారు, ఎవరు ఉండడం లేదని. అసలు ఏంటి పరిస్థితి? నిజమేనా? నవారాయ్పూర్ నిజానికి ఆ ఛత్తీస్గఢ్ రాజధానిగా రాయ్పూర్ నగరాన్ని నిర్ధారించిన తర్వాత ఏడాది గడిచేసరికి తొలి సీఎం అజిత్ జోగి కొత్త నగరం అవసరం అని ప్రతిపాదించారు. యా. ఆయన ప్రతిపాదించిన దాన్ని ఆ తర్వాత బీజేపీ గవర్నమెంట్ రమణ్ సింగ్ సీఎం గా ఉండగా 2006లో ఇక్కడ సిఆర్డిఏ అంటున్నట్టుగానే అక్కడ ఎన్ఆర్డిఏ నవా రాయ్పూర్ డెవలప్మెంట్ అథారిటీ ఎన్ఆర్డిఏని ఓకే. ఏర్పాటు చేసి 2006లో భూ సేకరణ చేసి రైతుల నుంచి భూములు తీసుకుని 20,000 ఎకరాల భూముల్లో రాజధాని నగర నిర్మాణానికి పూనుకున్నారు 2006లో. అంటే 2026 నాటికి 20 ఏళ్లు పూర్తయింది. 20 ఏళ్లు పూర్తయిన తర్వాత ఇప్పుడు ఆ నవారాయ్పూర్ నగరంలో నిర్మిస్తున్నటువంటి మొత్తం జనాభా సంఖ్య ఎంతయ్యా అంటే అధికారిక అంచనా ప్రకారంగానే 70,000 మంది. ఈ 70,000 మంది ఎవరయ్యా అంటే రాజధాని కోసం భూములు ఇచ్చినటువంటి రైతులు, అక్కడ ఇప్పుడు బస్తీల్లో నివసిస్తున్నటువంటి పేదలు, ఆ విధానసభ సెక్రటేరియట్ ఇలాంటి ప్రాంతాల్లో హౌస్ కీపింగ్ స్టాఫ్ గాను, సెక్యూరిటీ గార్డులు గాను, ఇతర పనులు చేస్తున్నటువంటి సిబ్బంది అంతా కలిపితే ఇప్పుడు మొత్తం నివాసితులు అంతా కలిపితే 70,000 మంది జనాభా నవారాయ్పూర్ లో ఉన్నారు. అంచనా 5 లక్షల మంది. 2025 నాటికి 5 లక్షల మంది జనాభా ఉంటారు అని ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ అంచనా వేసింది. 5 లక్షల మంది ఉంటారనుకుంటే కొత్తగా వచ్చిన వాళ్ళు లేకపోగా ఇప్పుడు ఆ నవారాయ్పూర్ ప్రాంతంలో భూములు ఇచ్చిన రైతుల్లో అనేక మంది ఉపాధి లేక అటు బిలాయికి మరొక వైపు జగదల్పూర్కి అనేక మంది వలసలు వెళ్ళిపోవలసిన పరిస్థితి వచ్చింది. అంటే అక్కడ రాజధాని నిర్మించినటువంటి ప్రాంతంలో కొత్తగా ఉపాధి మార్గాలు లేకపోవడం, కొత్తగా వచ్చే వాళ్ళు స్థిరపడకపోవడం, దాంతో జనాభా రాను రాను తగ్గుతుందే తప్ప అమరావతి మాదిరిగానే అక్కడ కూడా కొత్తగా పెరిగే అవకాశాలు ఏ కోసానా కనిపించట్లేదు. ఇలా ఇప్పుడు రాజధాని నగరం ఒక గోస్ట్ సిటీని తలపించే దిశలో ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ మారిపోతుంది. అందుకే భవిష్యత్తులోనైనా ఇప్పుడు ఐటీ బేస్డ్ గా అభివృద్ధి చేయాలి అనే ప్రయత్నాలకి అక్కడ గవర్నమెంట్ పూనుకుంది. కానీ ఆ ప్రయత్నాలు కొలిక్కి రావడం లేదు. ఎప్పటికి కొలిక్కి వచ్చాను, ఏ తీరిన రాజధాని సాగాను అన్న ఒక గందరగోళం ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ లో 20 ఏళ్ల తర్వాత కూడా ఉంది. అందుకే ఆ ప్రభుత్వం భారీ మొత్తంలో వెచ్చించి ప్రాజెక్టు మొత్తాన్ని నెత్తికెత్తుకుని ఏమవుతుందో అనేటువంటి ఆందోళనకు రాకుండా ఉండడం కోసమే చాలా తక్కువ మొత్తంలో ఖర్చు చేసి, అంటే 9,500 కోట్ల రూపాయలతో అక్కడ మొత్తం నగరాన్ని సిద్ధం చేశారు. ఆ 9,500 కోట్లలో కూడా కేవలం 1,700 కోట్ల రూపాయలు మాత్రం అప్పు చేయాల్సిన పరిస్థితికి వచ్చారు. ఆ 1,700 కోట్లు కూడా అప్పు చేసిన మొత్తాన్ని 2025 ఆర్థిక సంవత్సరంలో అప్పులంతా తీర్చేసి మొత్తం అప్పులు లేని స్మార్ట్ సిటీ అన్నట్టుగా ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ ప్రకటించింది. కానీ ఆంధ్రప్రదేశ్ లో అందుకు పూర్తి విరుద్ధంగా ఇప్పటికే వరల్డ్ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, హడ్కో ఇలాంటి సంస్థల నుంచి 42,000 కోట్ల రూపాయల అప్పులకి ఒప్పందాలు కుదిరాయి. దాదాపుగా 20,000 కోట్ల రూపాయల వరకు అప్పులు వచ్చాయి. ఇంకా మరికొన్ని అప్పులు తెస్తే తప్ప అమరావతి నగరం అభివృద్ధి అయ్యే అవకాశం లేదు. ఇతర సంస్థలతో అప్పుల కోసం పదే పదే మంత్రాలు జరుపుతున్నారు. అంటే కేవలం 1,700 కోట్ల రూపాయలతో ఛత్తీస్గఢ్ అప్పు చేసి రాజధాని నిర్మిస్తే ఆంధ్రప్రదేశ్ 40,000 కోట్ల రూపాయలు అప్పు చేసి ఇంకొక 40,000 కోట్ల రూపాయల అప్పులు కూడా చేయడానికి సిద్ధమన్నట్టుగా కనిపించే దిశలో ఉంది. అంటే ఎంత వ్యత్యాసం ఉందో, ఎంత వైరుధ్యం ఉందో, ఎన్ని రెట్లు అప్పులు తెస్తున్నారో, ఈ అప్పుల వడ్డీలు ఎంత పెద్ద మొత్తం అవుతుందో మనం ఆలోచించాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. ఎందుకంటే 1,00,000 కోట్లు నిజంగా అప్పులు తెస్తే 8% లేదా 9% చొప్పున చూసినా ఏటా 8 నుంచి 9,000 కోట్ల రూపాయలు తగ్గకుండా వడ్డీలు కట్టాలి. వడ్డీలకే 8-9 వేల కోట్ల రూపాయలు కట్టాలంటే ఎక్కడి నుంచి తేవాలి? ఆదాయ మార్గాలేంటి? ఆదాయం లేకపోతే ఆ భారం ప్రజల మీద వేస్తే జనం ఎంతగా అల్లాడిపోవాల్సి వస్తుంది. ఇప్పటికే అప్పుల్లో ఉన్న ఆంధ్ర రాష్ట్రానికి అదెంత సమస్య అవుతుంది. ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది. రైట్. థ్యాంక్ యూ శంకర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. రైట్ అండి. నమస్కారం.